వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ నేచర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రీమీ వరల్డ్. ఒకరోజు మార్నింగ్ లేచి లేవగానే ప్రియా అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రియా అండ్ సంతోష్ ప్రియా ఫ్రెండ్ అయిన శృతికి ఫోన్ చేస్తారు. శృతి, నువ్వు వెంటనే ఇంటికి రా అని ఏడుస్తూ చెప్తారు. శృతి ఇలా అడుగుతుంది, ఏమైంది ఆంటీ అని. నువ్వు వస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఏం చేయాలో తెలుస్తుందని చెప్తారు శృతికి. సరే ఆంటీ, నేను వస్తున్నా, మీరు ఏడవకండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శృతి. 30 minutes శృతి ప్రియా ఇంటికి చేరుకుంటుంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ప్రియా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తుంది శృతికి. ఏమైంది ఆంటీ, అంకుల్ అని అడుగుతుంది శృతి. ప్రియాని ఎంత లేపినా లేవడం లేదు, కానీ శ్వాస ఆడుతుందని చెప్తుంది ప్రియా వాళ్ళ అమ్మ. శృతి చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని చెప్తుంది. ప్రియా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ ప్రియాని చూసి ఈమె కోమాలకు వెళ్ళింది అని చెప్తారు. కొన్ని టెస్టులు చేయాలని చెప్తారు. టెస్టులు చేశాక డాక్టర్ ప్రియా వాళ్ళ పేరెంట్స్ని ఇలా అడుగుతాడు, మీ అమ్మాయి ఇదేనా మొదటిసారి కోమాలోకి వెళ్ళడం, లేకపోతే ఇలా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతారు. ఇలా ఎప్పుడు జరగలేదని ప్రియా వాళ్ళ పేరెంట్స్ ప్రియా అండ్ సంతోష్ చెప్తారు. మళ్ళీ డాక్టర్ ఇలా అడుగుతారు, ప్రియా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళిందా, లేకపోతే తనలో తను బాధపడడం ఎప్పుడైనా చూసారా అని. అలా ఎప్పుడు ఏం జరగలేదని ప్రియా వాళ్ళ పేరెంట్స్ డాక్టర్తో చెప్తారు. ప్రియాకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే బయట వెయిట్ చేస్తున్న శృతిని పిలుస్తారు ప్రియా వాళ్ళ పేరెంట్స్. డాక్టర్ శృతిని అడుగుతారు, ప్రియా ఏమైనా మానసికంగా బాధపడుతుందా అని. ఏం లేదు డాక్టర్ అని కాస్త అనుమానంగా చెప్తుంది శృతి. డాక్టర్ ఇలా అంటారు, ఎందుకమ్మా దాచిపెడుతున్నావు, నిజం చెప్తే ప్రియాని సేవ్ చేసిన దానివి అవుతావు అని చెప్తాడు డాక్టర్. శృతి ఏడుస్తూ, సారీ అంకుల్ అండ్ ఆంటీ, కొన్ని రోజులుగా ప్రియా చాలా బాధపడుతుంది. ఏమైంది అని అడిగినా ఏం చెప్పలేదు, మొండిగా ఉండేది. చచ్చిపోవాలని అనిపిస్తుంది అని చెప్తూ ఉండేది. నేను ఏమైందని అడిగినా ఏం లేదు అని దాటేసింది అని చెప్తుంది శృతి. ఒక అద్భుతమైన లోకంలో ఒక యువరాణి ఉండేది. ఆమె పేరు జాస్మిన్. ఒకరోజు ఉదయం లేచి లేవగానే తనని తాను కొత్తగా చూసుకుంటుంది. ఆమె రాజ్యమంతా విహరించడానికి ఆమెకు 2 రెక్కలు కూడా ఉన్నాయి. అలా ఆమె మిత్రులతో ప్రకృతిని ఆస్వాదిస్తూ పూల తోట వైపుగా వెళ్తారు. అక్కడ ఒక పెద్ద రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుని పేరు బింబ. బింబ నిద్రపోతూ ఉండగా జాస్మిన్ ఆమె మిత్రులు తోటలో ఆడుకుంటారు. ఆ శబ్దాలకి బింబా లేచి చూస్తాడు. జాస్మిన్ అలానే ఆమె మిత్రులు బింబాకి దొరికిపోతారు. జాస్మిన్ బింబాని ఇలా అంటుంది, నువ్వు మమ్మల్ని ఏం చేయకూడదని నీకు తెలుసుగా, నువ్వు నా ఆజ్ఞ పాటించాలని చెప్తుంది. యువరాణి అయిన జాస్మిన్కి ఆ దేశంలో ఎవరు అడ్డు చెప్పకూడదు. బింబా కోపంగా ఉంటాడు, తన పూల తోటని పాడు చేస్తున్నారని. ఎప్పుడైనా దొరకకుండా ఉంటారా ఏంటి, ఆ రోజు అంతకింత అనుభవిస్తారు నా చేతుల్లో అని మనసులో అనుకుంటాడు. ఇంకా వాళ్ళకి దారి ఇస్తాడు వెళ్ళడానికి. జాస్మిన్ ఆమె మిత్రులు రాజభవనానికి వెళ్తారు. జాస్మిన్ రెస్ట్ తీసుకుంటుంది. ఆమెకి ఏవేవో కల్లో కనిపిస్తాయి. ఆమెని ఎవరో బాధ పెడుతున్నట్టుగా, బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టుగా. భయంతో లేచి చూస్తుంది. ఆమె ముఖమంతా చెమటలతో నిండిపోయింది. ఇంకా అలా ఆమె లేచి ఆమె గది కిటికీ నుంచి బయటికి చూస్తుంది. చల్లటి గాలితో చంద్రుడు నిండుగా కనిపిస్తూ ఉంటాడు. ఆమెకి అది చాలా బాగా నచ్చుతుంది. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆమెకి తెలియకుండా అక్కడే కూర్చొని నిద్రపోతుంది. పొద్దున్నే మండుతున్న సూర్యుడు కాంతికి ఆమె లేచి చూస్తుంది. ఏంటి సూర్య భగవాన్, నా మీద ఇంతలా మండిపడుతున్నావు, నేనేం చేశాను అని సరదాగా అంటుంది. ఆమె ఉదయం అంతా తోటలో ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ఆ రాక్షసుడు బింబా ఏమో యువరాణి ఆమె మిత్రుల మీద మండిపడతాడు. కానీ ఒకరోజు రాక్షసుడు జాస్మిన్ని గమనిస్తాడు. ఈమె గురించి ఏమనుకుంటుందా అని. కానీ ఆ రోజు జాస్మిన్ అతనికి కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే జాస్మిన్ బింబాకి తినడానికి కొన్ని రుచికరమైన ఫ్రూట్స్ ఇస్తుంది. అలా వాళ్ళు మంచి స్నేహితులుగా మారతారు. బింబాకి రోజు రుచికరమైన ఫ్రూట్స్ అలానే ఏదో ఒక తిండి పదార్థం ఇస్తుంది. దానికి బింబ చాలా సంతోషపడేవాడు. ఒకరోజు జాస్మిన్ మిత్రులు రాలేదు. జాస్మిన్ ఒకటే తోటలో విహరించడానికి వెళ్తుంది. ఆ రోజు బింబాతో చాలాసేపు మాట్లాడుతుంది. తనకి తెలియనివి కూడా తెలుసుకుంటుంది బింబా దగ్గర. అలా కొంతసేపటికి జాస్మిన్ బింబాని ఇలా అడుగుతుంది, బింబా, నువ్వు మాత్రమే ఎందుకు ఇక్కడ ఒక్కడివే ఉన్నావు, నీకంటూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేరా అని అడుగుతుంది. యువరాణి జాస్మిన్, నేను ఒక శాపం వల్ల ఈ రూపంలో ఇక్కడ ఉన్నాను, నేను కూడా మీలా ఒకప్పుడు మనిషిని అని చెప్తాడు బింబా. ఏమైంది, శాపం ఎలా వచ్చింది అని అడుగుతుంది. నా వల్ల అనుకోకుండా ఒక జంతువు చనిపోయింది, అది నాకు ఇలా శాపం ఇచ్చింది అని చెప్తాడు బింబ. జాస్మిన్ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతుంది, మరి ఎలా పోతుంది ఈ శాపం అని. బింబ ఎలా చెప్తాడు, ఏమో, శాపం పొందాక అవేమి గుర్తులేవు, అంతా కాలమే చేయాలి నాకు న్యాయం అని చెప్తాడు బింబ. సరే అని చెప్పి అక్కడి నుంచి జాస్మిన్ వెళ్ళిపోతుంది తన భవనానికి.
అలా ఆ రోజు రాత్రి జాస్మిన్ బింబా శాపం గురించి ఆలోచిస్తుంది. జాస్మిన్ రోజు తన సమయమంతా బింబాతో కబుర్లు చెప్తూ గడిపేస్తుంది. హాస్పిటల్‌లో ఉన్న ప్రియాలో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి డాక్టర్‌కి. తను రియలైజ్ అవుతున్నట్టు, ట్రీట్మెంట్‌కి కోఆపరేట్ చేస్తున్నట్టు ప్రియ. డాక్టర్ ప్రియా వాళ్ళ పేరెంట్స్‌కి ఇలా చెప్తారు. ప్రియా త్వరలోనే కోమా నుంచి బయటకు వస్తుంది అని. ప్రియా అండ్ సంతోష్ హ్యాపీగా ఉంటారు. బింబా జాస్మిన్‌ని ప్రేమిస్తాడు. జాస్మిన్ కూడా బింబాని ప్రేమిస్తుంది. కానీ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోలేదు వాళ్ళ మనసులో మాటని. ఒకరోజు జాస్మిన్ చిన్ననాటి స్నేహితుడు వాళ్ళ ఊరికి వస్తాడు. అతనితోనే ఆ రోజంతా సమయం గడిచిపోతుంది జాస్మిన్‌కి. బింబా దగ్గరికి వెళ్ళలేదు. బింబా చాలా సేపు జాస్మిన్ కోసం ఎదురుచూస్తాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. బింబాకి కోపం వస్తుంది జాస్మిన్ రాలేదని. జాస్మిన్ మరుసటి రోజు బింబా దగ్గరికి వస్తుంది. తన చిన్ననాటి మిత్రుడైన అభిని తీసుకొని. అభి జాస్మిన్‌ని బింబా చూస్తాడు. తనకి ఇంకాస్త కోపం వస్తుంది జాస్మిన్ మీద. జాస్మిన్ అభిని బింబాకి పరిచయం చేస్తుంది. అందుకేనా యువరాణి జాస్మిన్ నిన్న మీరు రాలేనిది అని అంటాడు బింబా. జాస్మిన్‌కి అర్థమవుతుంది బింబాకి కోపంగా, బాధగా ఉన్నాడని. అభిని పంపించి బింబాతో జాస్మిన్ మాట్లాడుతుంది. నిన్న అనుకోకుండా అభి వచ్చాడు. అందుకే రాలేదు. ఇంక నుంచి రోజూ వస్తా నీతో మాట్లాడడానికని చెప్తుంది బింబాతో. బింబ ఇంకా నార్మల్‌గా అయిపోతాడు. అయినప్పటికీ బింబాకి మనసులో ఇలా ఉండిపోతుంది. జాస్మినే నాకు అన్నీ. అభిలా కాదు కదా! జాస్మిన్‌ని నా నుంచి దూరం చేస్తాడేమో అని భయం, కోపం బింబా మనసులో ఉండిపోతాయి. జాస్మిన్ అభితో తిరగడం ఒకరోజు బింబా చూస్తాడు. ఆ బాధని తట్టుకోలేక జాస్మిన్ ఇంకెప్పుడు కూడా నా వద్దకు రావద్దని చెప్తాడు బింబా. ఏమైందని జాస్మిన్ బింబాని అడుగుతుంది. నాకు నీలా నటించడం రాదని జాస్మిన్‌ని అంటాడు బింబా. జాస్మిన్‌కి కోపం వచ్చి నేనేం నటించాను బింబా సూటిగా చెప్పు అని అడుగుతుంది. నాతో ఇలా రోజూ ప్రేమగా మాట్లాడడం, మరొకరితో తిరగడం నాకిలా చేత కాదు అని బింబా జాస్మిన్ అంటాడు. జాస్మిన్ కూడా తగ్గకుండా బింబాని ఇంకా రెచ్చగొడుతుంది. అయినా నువ్వేమన్నా తక్కువ బింబ. ఈ రోజు నువ్వు ఈ శాపం అనుభవిస్తున్నావంటే ఊరికే ఏం రాదుగా. నువ్వు ఒకరిని క్రూరంగా చంపావు కాబట్టే ఈరోజు నువ్వు ఈ శాపాన్ని అనుభవిస్తున్నావు అని బింబాని కోపం వచ్చేలా చేస్తుంది. ఆ కోపంలో బింబ మనసు రాక్షసుల్లా మారిపోతుంది. జాస్మిన్‌ని చంపడానికి తన చేతిలో ఉన్న కత్తిని చంపాలని చూస్తాడు. జాస్మిన్ ఆ కత్తిని లాక్కొని బింబాని చంపేస్తుంది. మరికొన్ని నిమిషాలకి బింబా శాపం పోయి మనిషిలా మారిపోతాడు. అది చూసిన జాస్మిన్ నా ప్లాన్ వర్కౌట్ అయింది అని అనుకుంటూ ఆనందపడుతుంది. బింబా తనని తాను చూసి నమ్మలేకపోతున్నాడు. యువరాణి జాస్మిన్ నాకు మీ వల్లనే శాపం పోయింది అని ధన్యవాదాలు చెప్తాడు. జాస్మిన్ అభిని పిలుస్తుంది. బింబాకి లోలోపల మండిపోతున్నా తనకి శాపం పోవడానికి కారణమైన జాస్మిన్‌ని ఏమనలేదు. అభి వచ్చాడు జాస్మిన్ బింబా ఉన్న ప్రదేశంలోకి. బింబా నీకు అభిని చూపిస్తున్నా చూడు అని చెప్తుంది జాస్మిన్. నా మనసులో నేనెప్పుడో చూసా కదా అభిని మళ్ళీ కొత్తగా చూడాల్సిన పనేంటి? నేనేమన్నా గతం మర్చిపోయానే అనుకుంటుందా ఏంటి అని తనలో తాను అనుకుంటాడు. అయినప్పటికీ అభి వైపు చూస్తాడు. అభి ఒక అమ్మాయిలా మారిపోతాడు. ఆమె ఎవరో కాదు జాస్మిన్ ఫ్రెండ్స్‌లో ఒకరు. ఆమె వేషం మొత్తం తీసేస్తే అమ్మాయి అని తెలుసుకుంటాడు బింబ. బింబ జాస్మిన్‌ని ప్రశ్నిస్తాడు. ఇదంతా ఎందుకు చేసావు నన్ను? నన్ను నా మనసుని ఎందుకు బాధపెట్టావు? యువరాణి జాస్మిన్ అని అడుగుతాడు బింబ. మై డియర్ క్యూట్ బింబా ఒకసారి ఆలోచించండి. మీకు కోపం రాకపోతే మనకి గొడవ జరగకపోతే ఈరోజు మీ శాపం పోయేది కాదు. నువ్వు నీ శాపం గురించి చెప్పిన రోజు నుంచి నేను శాపం గురించి ఆలోచిస్తూ ఒక చోట చెట్టు కింద కూర్చొనున్నాను. అది ఒక మాయ చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు అప్పటికీ అర్థం కాలేదు నాతో చెట్టు మాట్లాడుతున్నట్టు. మరి కొంత సమయం పట్టింది అర్థం చేసుకోవడానికి. నువ్వు శాపం పొందిన రోజున ఆ చెట్టు నిన్ను చూసింది. జరిగిందంతా చెప్పింది. నువ్వు అనుకోకుండా చంపిన ప్రాణి ప్రెగ్నెంట్. తన సంతోషం నీ రెప్పపాటు సమయంలో నీ వల్ల కోల్పోయింది. ఆ బాధ నీకు అర్థం కావాలి అని నీకు శాపం పెట్టింది. ఈ శాపం ఎప్పుడు పోతుంది అంటే, నీ రూపం చూసి కూడా నిన్ను కావాలి, నీతో ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అనుకునే వాళ్ళు నీకు తెలియకుండా నీ రూపాన్ని, నీ శాపాన్ని చంపాలి అని చెప్పింది ఆ మాయా చెట్టు. తప్పనిసరిగా నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిన్ను శాపం నుంచి కాపాడాను. ఇప్పటికైనా నా మీద ఉన్న కోపం పోతుందా లేదా? అని అడిగింది జాస్మిన్. శాపం నుంచి బయటకు వచ్చిన బింబాన్ని చూస్తూ మళ్ళీ ప్రేమలో పడిపోతుంది జాస్మిన్. వాళ్ళు ఒకరినొకరు చూస్తూ ఉండిపోతారు చాలాసేపు. బింబా జాస్మిన్‌తో ఇలా చెప్తాడు. నేను నా ఇంటికి తిరిగి వెళ్ళాలి. మళ్ళీ వస్తాను అని చెప్తాడు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. బింబా తిరిగి రాలేదు. జాస్మిన్ బింబా కోసం ఎదురు చూస్తుంది చాలా రోజులు. ప్రియా కోమాలో నుంచి బయటికి వచ్చేసింది. ఈసారి మునుపటిలా లేదు. కొత్తగా స్ట్రాంగ్‌గా ఉంది. తన లైఫ్‌లోకి ఒకరు వస్తారని వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తుంది హ్యాపీగా. వాళ్ళ పేరెంట్స్ ప్రియా మాటల్ని నమ్మరు.
ఒకరోజు బింబా జాస్మిన్ కోసం మళ్ళీ తిరిగి వస్తాడు. వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకొని టైం స్పెండ్ చేసే ప్లేస్‌కి వెళ్తున్నాడు. దారిలో ఒక మాయా చెట్టు బింబాని ఆగమని చెప్తుంది. బింబాకి గుర్తు వస్తుంది. జాస్మిన్‌కి నా శాపం నుంచి బయటికి రావడం గురించి నువ్వే కదా చెప్పావు అని బింబా ఆ మాయా చెట్టుని అడుగుతాడు. మాయా చెట్టు అవును బింబా అని ఏమిటి మళ్ళీ తిరిగి వచ్చావు అని అడుగుతుంది. అదేంటి మాయా చెట్టు నేను ఇక్కడికి వచ్చేది జాస్మిన్ కోసం. మాయ చెట్టు బింబాతో ఇలా అంటుంది. అదేంటి బింబా నీకు జాస్మిన్ ఏం చెప్పలేదా? నీకు జాస్మిన్ గురించి ఏం తెలీదా? అని అడుగుతుంది. జాస్మిన్ నాకు ఏం చెప్పలేదు. జాస్మిన్‌కి ఏమైంది? నేను వెళ్ళిపోతున్నప్పుడు త్వరగా వస్తావుగా అని ఆందోళనగా అడిగింది. అంతే. జాస్మిన్‌కి ఏమైంది? అని మాయ చెట్టుని అడుగుతాడు బింబ. మాయ చెట్టు బింబాతో ఇలా చెప్తుంది. ఆ రోజు నీ శాపం గురించి చెప్పినప్పుడు జాస్మిన్‌కి కూడా తన గురించి చెప్పాను అని జాస్మిన్ ఈ లోకానికి చెందిన అమ్మాయి కాదు. ఆమె పేరు ప్రియ. జాస్మిన్ హఠాత్తుగా ఒకరోజు రాత్రి చనిపోయింది. అదే రోజు ప్రియా ఆత్మ జాస్మిన్ బాడీలోకి ప్రవేశించింది. ఇంకలా ఆ తర్వాత ప్రియా నీతో హ్యాపీగా ఉంది. ఆమె తిరిగి వెళ్ళడానికి టైం తక్కువ ఉందని చెప్పా. నీకోసం ఎదురుచూస్తూ ఆమె జాస్మిన్ బాడీని వదిలిపెట్టి తన లోకానికి చేరుకుంది. ఇంక మళ్ళీ తిరిగి రాదు అని బింబాతో మాయా చెట్టు చెప్తుంది. బింబా ఇలా అడుగుతాడు. ప్రియా రాకపోతే నేను వెళ్ళవచ్చా? అని అడుగుతాడు బింబ. నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం బింబ అని చెప్తుంది మాయా చెట్టు. నేను మళ్ళీ తిరిగి రాకపోయినా పర్వాలేదు. ప్రియ నాకు ఇచ్చిన ఈ కొత్త జీవితం ఆమెకి అంకితం చేస్తాను అని చెప్తాడు బింబ. మాయా చెట్టు వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతుంది. బింబాకి ఒక మంత్రం చెప్తుంది. అలానే తన చెట్టు నుంచి ఒక వేరుని ఇస్తుంది. బింబ వేరుని తీసుకొని మంత్రం చదువుతాడు. బింబ ప్రియ ఉన్న ప్లేస్‌కి చేరుకుంటాడు. ప్రియ వాళ్ళ పేరెంట్స్‌ని పిలుస్తుంది. అమ్మా, నాన్న రండి. నేను చెప్పానుగా నా కోసం ఒకరు వస్తారని. ఇదిగో బింబ నా మిత్రుడు అని చెప్తుంది. వాళ్ళు నమ్మరు. ప్రియ కోమా నుంచి వచ్చి ఎన్ని రోజులో అవ్వలేదు. ఆమె ఫ్రెండ్ అంటే ఎలా అవుతాడు అని నమ్మరు. బింబాని ఇంటి నుంచి పంపిస్తుండగా చెట్టు ఇచ్చిన వేరుని నీటిలో పడేస్తాడు. అది పెద్ద చెట్టుగా మారిపోతుంది. అది చూసిన సంతోష్, రియ ఆశ్చర్యపోతారు. ప్రియ ఆనందంగా చెట్టుని హగ్ చేసుకుంటుంది. చెట్టు మాట్లాడడం మొదలుపెడుతుంది. రియా, సంతోష్ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇది కల నిజమా అని. మాయ చెట్టు బింబా, జాస్మిన్ మధ్య జరిగిందంతా చూపిస్తుంది. అప్పుడు రియా, సంతోష్ నమ్ముతారు. బింబా, మాయ చెట్టు ప్రియాతోనే ఉండిపోతారు హ్యాపీగా. బింబా ప్రియాని ఇలా అడుగుతాడు. "నువ్వెందుకు డిప్రెషన్‌లో, కోమాలోకి వెళ్ళడానికి కారణం ఏంటి?" అని అడుగుతాడు బింబ. దీనికి కారణం శృతి వాళ్ళ బ్రదర్. రోజు నన్ను టార్చర్ చేసేవాడు. తన లవ్‌ని యాక్సెప్ట్ చేయమని. ఒకరోజైతే బ్లాక్‌మెయిల్ కూడా చేశాడు. వన్ డే నాతో టైమ్ స్పెండ్ చేస్తే ఇంకెప్పుడు కూడా లవ్ చేయమని వెంటపడనని. ఇంకా ఆ రోజు నుంచి ఇంట్లోనే ఉన్నా. బయటికి కూడా పోలేదు. అలా బాధకి డిప్రెషన్‌లో వెళ్ళా. తరువాత ఇదంతా జరిగింది అని ప్రియా చెప్తుంది. బింబ ఇలా అంటాడు. "ఇంకా బాధపడకు జాస్మిన్. నేను ఉన్నాగా నీకు. నేను జాగ్రత్తగా చూసుకుంటా" అని చెప్తాడు. ప్రియ ఇలా అంటుంది. బింబ నా పేరు ఇప్పుడు ప్రియ. జాస్మిన్ కాదు. బింబ ఇలా చెప్తాడు. నాకు జాస్మిన్ అనే పేరు బాగా నచ్చింది. నా ప్రియాతమైన జాస్మిన్‌కి నా హృదయంలోని మాట చెప్పాలని అనుకుంటున్నా. జాస్మిన్ నేను నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను. నేనంటే నీకు కూడా ఇష్టమే అని అనుకుంటున్నా అని బింబ చెప్తాడు. దానికి సమాధానంగా ప్రియ ఇలా అంటుంది. బింబ నన్ను క్షమించు. నేను ఇంతకు ముందు ఒకరిని ప్రేమించాను అని జాస్మిన్ బింబాకి చెప్తుంది. బింబా మనసు కొంచెం బాధగా ఉన్నప్పటికీ జాస్మిన్ మాటని గౌరవిస్తాడు. అతను ఎవరో చెప్పండి ప్రియా. మిమ్మల్ని కలిపి నేను వెళ్ళిపోతా అని చెప్తాడు బింబ. ప్రియ ఇలా అంటుంది. నేను అతన్ని మొదటిసారి చూసినప్పుడు భయంకరంగా రాక్షసుడిలా ఉన్నాడు. మరి మరేమో ఇప్పుడు నా ముందు మరింత హ్యాండ్సమ్‌లా కనిపిస్తున్నాడు. సరే రా చూపిస్తా అని తన రూమ్‌లోకి తీసుకొని వెళ్లి మిర్రర్ ముందు బింబాని నించోపెట్టి చూపిస్తుంది. ఇతనే నా మనసులో ఉన్నది అని. బింబాకి అర్థమైంది. కానీ అర్థం కానట్టుగా ఈ మిర్రరా మీరు ప్రేమిస్తుంది అని చాలా బాగున్నాడని తను వెళ్ళిపోతా అని చెప్తాడు బింబ. అయ్యో! మట్టి బుర్ర బింబ నిన్నేనయ్యా నేను ప్రేమిస్తుంది అని వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకుంటుంది బింబాని. అలా బింబ, ప్రియ హ్యాపీగా ఉంటారు.